మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఐఏఆర్ఈ ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలకు చెందిన 2 శాశ్వత భవనాలను 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఐఏఆర్ఈ ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలకు చెందిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. అయితే మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. అయితే ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. కానీ తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. మనం గమనించవచ్చు, మల్లారెడ్డికి గత కొన్ని రోజులుగా ఆయన చేసిన అక్రమాలు ఒక్కటి బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ మర్రి రాజశేఖర రెడ్డి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన అక్రమ కట్టాలకు సంబంధించి అంటే ఆయన ఏరుగడ్డ విజయ్ సంబంధించిన వ్యవహారంలో సుబ్బలపల్లి నియోజకవర్గం దుండిగల్ పురపాలక సంఘంలో ఈయన ఇంజనీరింగ్ కళాశాల చెందిన శాశ్వత భవనాలను కూల్చివేశారు. ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి చెందిన ఈ ఏమైతే ఇంజనీరింగ్ కళాశాలలో అంతా అన్ని అక్రమ కట్టాలని చెప్తాని ఇక్కడ అంటే ఎక్కడైతే కడ్డాలు కట్టారో అక్కడ చిన్న దామర చెరువును పూర్తి స్థాయిలో కబ్జా చేశారని చెప్తున్న ఫిర్యాదు మేరకు అక్కడ గండిమైసమ్మ మండల రెవెన్యూ, అలాగే ఇరిగేషన్, మున్సిపల్ 3 శాఖల అధికారుల ఆధ్వర్యంలో భారీగా చేయడం జరుగుతా ఉంది. సంబంధించిన పూర్తిగా చెరువును కబ్జా చేసి కడ్డాలు కట్టారని చెప్తుందని కూడా దానికి సంబంధించిన అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. కానీ అక్కడ చెరువుని కబ్జా పెట్టారని చెప్పిన విషయం మీద గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉండటం, చెరువుల విషయంలో పర్టికులర్ గా రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో స్పష్టంగా చెప్పాడు. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులను పరిరక్షించండి, ఎవరైనా కబ్జా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయండి. తర్వాత ఉన్న దాదాపు 3,500 చెరువులకు హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో అన్ని చెరువుల దగ్గర సీసీటీవీలకు పెట్టండి చెప్తుని ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇది మాత్రం ఈ ఇక్కడ దుండిగల్లో గండిమైసమ్మ రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఏరిగడికల్ ఇంజనీరింగ్ సంబంధించిన అక్రమ కట్టాలను కూల్చేయడం జరిగింది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.